గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించి కూడా వరంగల్ ఎనుమముల వ్యవసాయ మార్కెట్ నుండి నర్సంపేట రోడ్ వరకు అంటే 3 కిలోమీటర్ల పరిధిలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని 130 కోట్ల ప్రాజెక్టు తోటి కూడా గొప్ప ప్రాజెక్టుగా దీన్ని రూపకల్పన చేశారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఇటు మనం వెళ్తున్నటువంటి 100 ఫీటు ఎనుమముల వ్యవసాయ మార్కెట్కి వెళ్ళే రోడ్లో ఉన్నాము. 130 కోట్లతోటి ప్రతిష్టాత్మకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కమ్ రోడ్డు డెవలప్మెంట్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనుల్ని సగంలోనే వదిలేయడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతానికి ఆ రోడ్డు పనులు పూర్తి చేస్తారు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వేయలేకపోవడం వల్ల రోడ్డు పైన ఈ పైపులన్నీ ఉండడంతో అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. అప్పటి వరకు నుండి ఇప్పటి వరకు ఆ రోడ్డు ప్రారంభమైన దగ్గర నుండి కూడా ఒక 5 వరకు మరణించారని చెప్పి అంటున్నారు. యాక్సిడెంట్లతోటి వివిధ కారణాల వల్ల మరికొంతమంది అనేకంగా ఆ కాళ్ళు చేతులు విరిగిపోయినటువంటి సందర్భాలు రోడ్డు ప్రమాదంలో జరిగినటువంటి పరిస్థితులు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఆ పూర్తి స్థాయిలో పనులు చేపట్టకపోవడం వల్ల ఈ పైప్ లైన్లు ఆ రోడ్డు మీదనే వదిలేసి వెళ్ళిపోవడంతో కూడా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పి స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే గత ప్రభుత్వంలో 130 కోట్ల పైగా నిధులు కేటాయించిన తర్వాత సగం పనులు మాత్రమే పూర్తి చేశారు. అప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టర్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఆ నిధులు విడుదలైనంత మేరకు పనిచేశారు. మిగిలిన పనులు నిధులు విడుదల కాకపోవడంతో మధ్యలోనే పెండింగ్లోనే వదిలేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు పైప్ లైన్ 3 కిలోమీటర్ల మేర ఇలాగే ఉండడంతో పాటు అనేక మంది ప్రమాదాల బారిన పడడమే కాకుండా ఇక్కడ హెవీ వాహనాలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందన్నటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణం మాత్రం ఇక్కడ వరంగల్ ఎనుమముల వ్యవసాయ మార్కెట్ నుండి నర్సంపేట బైపాస్ రోడ్ వరకు ఉండేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇంకా లోపల ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, వర్షాలు పడితే కూడా మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేక మొత్తం నీరు నిల్వ ఉండడంతో కాలనీలు కూడా మునిగేటువంటి పరిస్థితి. ఇక్కడ వ్యాపార సముదాయాలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుందో ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పటికీ 6 సంవత్సరాలు గడుస్తున్నా కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్కి మోక్షం రాకపోవడాన్ని కూడా గమనించాల్సింది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా దీనికి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉన్నటువంటి పైపులను తీసి రోడ్డు వేస్తున్నటువంటి క్రమంలో కూడా ప్రస్తుతానికి రోడ్డు మధ్యలోకి వేసినటువంటి పరిస్థితి. ఈ పైపులు ఆ రోడ్ల మీద వేసిన తర్వాత చాలామంది కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎదురుగా వచ్చేటి ఏమున్నాయో తెలియక యాక్సిడెంట్లకు గురవుతున్నామని చెప్పి ఇక్కడ వీళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు అసాంఘిక కార్యకలాపాలకు కూడా అడ్డాలుగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఒక సేద తీరడం కోసం ఇక్కడ ఉన్నటువంటి గాడిదలకు మాత్రం ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి. మరికొంత వైపు అంటే డ్రగ్స్ గంజాయి సేవించేటువంటి వాళ్ళు కూడా సాయంత్రం పూట ఇక్కడ ఈ పైప్ లైన్లో వండుకుంటూ ఎవరు లేని సమయంలో కూడా ఇక్కడ గంజాయి సేవిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ ఉన్నటువంటి వీటిని కూడా ఈ పైపులు ఏవైతే ఉన్నాయో వాటిని సెప్టిక్ ట్యాంకులకు ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి. పైన ఉన్నటువంటి పైపులన్నీ కూడా అంటే దొంగిలించి ఇంట్లోకి తీసుకెళ్ళి సెప్టిక్ ట్యాంకులుగా వినియోగిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇంకా ఎన్నేళ్ళు కొనసాగుతుందన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం ఇక్కడ స్థానికులు చేస్తున్నారు. ఇది ఉన్నంత వరకు ముంపు ప్రాంతాల నుండి తమకు విముక్తి కలగదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ కాలనీ వాసుల్లో కలుగుతుంది. ఇప్పటికీ ప్రభుత్వాలు మారాయి. ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గతంలో ప్రకటించింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేపడతాము. హైదరాబాద్ తర్వాత రెండో క్యాపిటల్గా వరంగల్ నగరం ఉంటుంది కాబట్టి ఈ వరంగల్ నగరం ముంపు ప్రాంతాల నుండి విముక్తి పొందిస్తామని చెప్పి గత ప్రభుత్వంలో కూడా హామీలు ఇచ్చారు. అదే హామీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చింది. ఇప్పుడు కూడా ప్రస్తుతానికైతే ఇది ఇంకా కొనసాగుతుంది. కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి పేర్లు చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు దీని గురించి అతి గతి లేకపోవడాన్ని కూడా స్థానికులు కూడా కొంత ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇది ఇట్లాగే కొనసాగుతుంది. గత సంవత్సరంలో ఉన్నటువంటి అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని కూడా కొంత ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా దీన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేకపోవడంతో కూడా స్థానికులు ఇంకా ఎన్ని రోజులు ఈ వరద ముంపు ప్రాంతాల నుండి తమకు ఈ అగచాట్లు అన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వాళ్లలో కలుగుతున్నటువంటి పరిస్థితి. ఇక ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండ్లో ఉన్నటువంటి దుస్థితి మాత్రం ఇంకా దారుణంగా ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడ రోడ్డు మీద కొంత హైట్ లేపుకొని కట్టుకుంటున్నటువంటి పరిస్థితి. మరి కొన్ని కాలనీలకు వెళ్తే మాత్రం ఆ ఇల్లు కూడా సగానికి సగం మునిగిపోతున్నటువంటి దారుణమైనటువంటి స్థితిగతులు ఉండేటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ నుండి పూర్తిగా ఇంప్లిమెంటేషన్ జరిగి ఈ పనులు పూర్తవుతాయో అప్పటి వరకు కూడా ఈ ముంపు ప్రాంతాల నుండి విముక్తి కలగదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం కాలనీ వాసుల్లో వ్యక్తమవుతుంది. కొంతమంది కాలనీ వాసులతోటి మనం
మాట్లాడదాం, వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. అయితే 5 ఏళ్లకు పైగా అనేక ఇబ్బందులు పడుతున్నాను అని చెప్పి స్థానికులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి స్థానికులతో కొందరితో మాట్లాడిద్దాం. ప్రస్తుతానికి పలపు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారు గత కొన్ని ఏళ్ల నుంచి కూడా ఇక్కడ సమస్యలు ఏంటనేది చూస్తున్నారు. ముంపు ప్రాంతాల బాధితుల గురించి చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వర్షాలు పడితే ఎక్కువగా వర్షం నీరు వచ్చిన తర్వాత ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వస్తే ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి, ఒకవేళ లేకపోవడం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఒకసారి శ్రీకాంత్ గారితో మాట్లాడు. శ్రీకాంత్ గారు, మీరు చెప్పండి, ఇప్పటివరకు అయితే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఇట్లా పెండింగ్లో ఉంటుంది. మరి ఇక్కడ మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు గత ప్రభుత్వం కూడా చేస్తామని చెప్పి మధ్యలోనే వదిలేసినటువంటి పరిస్థితి, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా మేము చేస్తామని చెప్పి అంటున్నారు. కానీ దీనికి అసలు టాపికే రావట్లేదు. దీనికి మోక్షం వస్తుందా రాదా, లేకపోతే కాంట్రాక్టర్లకు కూడా సంబంధించి పనులు కూడా సగం మధ్యలోనే వదిలేసినటువంటి పరిస్థితి, దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? నా పేరు పల్లపు శ్రీకాంత్ అండి, మాది ఇక్కడే అప్పనుకుంటా. ప్రధానంగా చేసి ఇప్పుడు ఈ పైపులు వచ్చేసి 100 ఫీట్స్ రోడ్ మీద ఒక 4-5 సంవత్సరాల నుంచి ఉంటున్నాయి. దీన్ని గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పాలకులైనా ఏమి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పాలకులు అయితే ఏమి, ఎన్నిసార్లు ఎంతమంది అధికారులకు రాజకీయ నాయకులకు మేము వచ్చి మొదలుపెట్టుకొని అప్లికేషన్ ఇచ్చినా కూడా అవి ఎప్పటికప్పుడు నీటిపాలు అవుతున్నాయి. వాళ్ళు మేము అప్లికేషన్స్ ఇచ్చినప్పుడు సరే చేస్తాం లేక 1 మంత్లో తీసేస్తాం లేదని చెప్పని ఎప్పుడు చెప్తున్నారు. ఎక్కడికి ఉందో అక్కడికి ఉన్న పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ప్రధాన సమస్య ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పేసి వరంగల్ నగరంలో వచ్చేసి ఈ పైపులన్నీ తీసుకొచ్చి మా మీద పెట్టిలండి. ఇక్కడ ఈ పెట్టడం వలన దాదాపు ఒక 4 చనిపోయారు ఇప్పటికి. ఒక యువకుడు నా మిత్రుడే గుండె కిరణ్ అని చెప్పేసి ఒక 1.5 years బ్యాక్ నియర్లీ ఇక్కడే చనిపోయాడు. వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలండి. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకు వచ్చేసి ఒక 1,50,000 శాలరీ ఉంటుంది అతనికి. తన పిల్లలు భార్య పిల్లలు ఇవాళ అనాథలు అయిపోయిన పరిస్థితి ఏర్పడ్డది. ఇంత డబ్బున్నా ఇంకా తండ్రిని తీసుకొచ్చే పరిస్థితి లేదు ఆ పిల్లలకి. చాలా మంది చనిపోయారు ఇప్పటికి. లారీలు 1 way పెడతారు, ఈ పైపులు తీస్తారు, ఆ పైపులు ఇస్తారు. అదొక సమస్య అండి. ప్రధాన సమస్య ఏంటంటే చనిపోతున్నారు. ఇంకొక సమస్య ఏంటంటే ప్రధానంగా మనకు వరంగల్ నగరానికి వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పెడితే వాటర్ ఎక్కడెక్కడ పోతే అనే ఉద్దేశంతో ఆ సిస్టమ్ అనేది వరంగల్ నగరానికి రాజకీయ నాయకులు తెచ్చిన లాభం లేని పరిస్థితి ఇక్కడే ఉంటున్నాయి. ఇవి వర్షాకాలంలో ముంపు పరిస్థితి వస్తే ఈ రోడ్డు మొత్తం నిండిపోయి ఆ కింది ముంపుకు ప్రాంతాలన్నీ నిండిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. వర్షం వచ్చినప్పుడు ముంపు జరిగిన టైంలో రాజకీయ నాయకులు వస్తారు, దాంట్లో బోట్లు వేసుకుంటారు, తిరుగుతారు, ఆహార పొట్లాలని చెప్పని ఇస్తారు, వాళ్ళ చేతులు దులుపుకుంటారు, వాళ్ళు పోతారు. మీరు పబ్లిక్ అనేది వాళ్ళ సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటారు, రోగాలు చేసి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీన్ని మేము ఇప్పుడు ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే ఈ పైపులు తీసేయాలండి. ఫస్ట్ ప్రాణాలు ముఖ్యం. ముంపు అంటే ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది, ఒక 4 నెలలు ఉంటుంది. ముందు పైపులు తీయాలండి. ప్రాణాలు పోతున్నాయి, చిన్న పిల్లలకు ప్రాణాలు పోతున్నాయి. చనిపోవడం కాకుండా యాక్సిడెంట్ అయ్యే సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా మంది కాళ్ళు చేయలేని సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ ప్రూఫ్స్ కూడా మీకు ఇవ్వమంటే నేను పెట్టేస్తాను. ప్రధానంగా ఈ పైపులు తీసేయాలండి. మెయిన్గా ముంపు వాళ్ళు డ్రైనేజ్ సిస్టమ్ వేయరా అది వాళ్ళ ఇష్టం. ఇక ఎన్నో 5,000 కోట్లు 6,000 కోట్లు నగరానికి వచ్చినాయని చెప్పారు అప్పుడు స్మార్ట్ సిటీ ఫండ్స్. మళ్ళీ ఇప్పుడు రాజకీయ నాయకుల సమస్యలు వాళ్ళ అంతర్గత విభేదాలతో మళ్ళీ వాపసు పోయిందని చెప్పని మాకు ఇంటర్నల్గా తెలిసిన విషయం. సరే అవి పోనీ, అవి వస్తాయి రాకుండా అనేది మాకు సంబంధం లేదు. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే, మా సమస్య ఏంటంటే పైపులు తీసేస్తే ప్రాణాలనే మిగులుతాయి, పబ్లిక్ ప్రాణాలు మిగులుతాయి. కాళ్ళు జైలు ఇవ్వకుండా ఎవరి కుటుంబాలతో వాళ్ళు సంతోషంగా ఉండే పరిస్థితి. ఇవి దయచేసి తీయాలండి. మేము త్వరలో కూడా దీని గురించి అఖిలపక్ష సమావేశం ఉద్యమం కూడా స్టార్ట్ చేసే పరిస్థితి ఏర్పడింది. 100 feet రోడ్ కాడ ఒక 10 days కొని ఉద్యమం కూడా చేసే ఆలోచనతో మేము ఉన్నాము. దయచేసి మీరు మీ మీడియా తరఫున మేము ప్రభుత్వానికి, మీ ఆర్టీవీ తరఫున మేము ప్రభుత్వానికైనా పాలకులకైనా అధికారులకైనా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే పైపులు త్వరగతిన తీసి ప్రజల ప్రాణాలను కాపాడండి. అంత దయచేసి. ఓకే, ఇక్కడ ఇప్పటి వరకు ఒక 5-6 కూడా చనిపోయారంటే విలువైనటువంటి ప్రాణాలు. ఎంత సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా 1,50,000 జీతం ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి పైపుల వల్లనే దాదాపు చనిపోయినట్టుగా తెలుస్తుంది. యాక్సిడెంట్ అయ్యి అనేక మంది చనిపోతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఎన్ని కుటుంబాలు ఇక్కడ చనిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వారి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వాళ్ళే చనిపోతున్నప్పుడు ఆ కుటుంబం కూడా మొత్తం అనాథగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఈ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో అప్పుడు మాత్రమే పైపులు ఉండాలి. అప్పటి వరకు ఈ పైపులు మొత్తం ఇక్కడ నుండి తొలగించాలన్నటువంటి ఒక డిమాండ్ కూడా కాలనీ వాసుల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఇవి ఇట్లాగే ఉంటే మరికొంతమంది కూడా ప్రాణాపాయ స్థితిలో ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వెంటనే వీటిని తొలగించాలన్నటువంటి ఒక డిమాండ్ కూడా చెప్తున్నారు. లేకపోతే ఇక్కడ స్థానికంగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడే ఒక టెంట్ హౌస్ వేసుకుని ఇక్కడ నిరాహార దీక్ష కూడా చేపడతామని చెప్పి అంటున్నారు. ప్రభుత్వం అధికారులు మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన, ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ముంపు ప్రాంతాల్లో బోట్లు వేసుకొని ఆ షోపు టప్లో తిరుగుతున్నారు తప్ప, వాళ్ళకి ఆహార పొట్టాలు ఇచ్చి ఏదో సహాయక చర్యలు చేస్తున్నారు తప్ప, తాత్కాలికంగానే వీళ్ళు పనిచేస్తున్నారు తప్ప ఒక శాశ్వత ప్రాతిపదికన
పనులు లేకపోవడం వల్ల కూడా అనేకంగా ఉన్నటువంటి స్థానికులు ఇబ్బంది పడుతున్నారన్నటువంటి ఒక ఆలోచనలతో కూడా చెప్తున్నారు. ఇది ఒక సూచనలు అలాగే ఒక విజ్ఞప్తులు కాదు, ఒక హెచ్చరికలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఎవరైనా సరే ప్రమాదపు బారిన పడి ఎవరికైనా ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటే దానికి బాధ్యత కూడా ప్రభుత్వం వహించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయన్నటువంటి హెచ్చరికలు కూడా స్థానికంగా ఉన్నటువంటి అంబనిగుట్ట వాసులు అలాగే ఇక్కడ ఎనుమంల వ్యవసాయ మార్కెట్ ప్రాంత వాసులు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించి కూడా వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నుండి ఇట్లా నర్సంపేట వెళ్ళేటువంటి రోడ్డు ప్రాంతంలో మనం ఉన్నాము. 100 ఫీట్ రోడ్ అంటారు. ప్రస్తుతానికైతే ప్రతిష్టాత్మకంగా దీన్ని చేపట్టారు. కానీ ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వేసేటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతంలో ఈ పైప్ లైన్ వేయడానికి మనం చూస్తున్నటువంటి ఆ పైపులు ఉన్నాయి. కానీ ఆ పైపులన్నీ తీసి అటు పక్కన పెట్టి ఇక్కడ తాత్కాలికంగా కూడా ఇక్కడ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టినటువంటి పరిస్థితి. ఈ ఓపెన్ డ్రైనేజ్ సిస్టము చేస్తున్నారంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని పెడతారా లేకపోతే ఇలాగే ఉంచుతారా? ఒకవేళ ఇలాగే ఉంచితే మరి ఈ పైపులు ఎందుకు అన్నటువంటిది కూడా ఇక్కడ స్థానికుల ప్రశ్న. ఇది ఉండడం వల్ల కూడా అనేక మంది యాక్సిడెంట్లు అయ్యి చనిపోతున్నటువంటి పరిస్థితి అంటున్నారు. ఇప్పుడు ఇది కూడా ఒకవేళ మళ్ళీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కనుక ప్రణాళికలు వేస్తే మాత్రం ఇప్పటి వరకు కేటాయించినటువంటి బడ్జెట్ కూడా ఈ రూపంలో కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ దీన్ని తవ్వి తీయాల్సినటువంటి పరిస్థితి, అంటే చేసినటువంటి పనే 2-3 సార్లు చేయడాన్ని కూడా చాలా గమనించాల్సింది. అంటే ఇది ప్రభుత్వ పని చేస్తుంది కానీ ప్రజల సొమ్ముతోటే ఇదంతా జరుగుతుంది కాబట్టి ప్రజలు చేసినటువంటి ఇచ్చేటువంటి పన్నులను ఇట్లా వృధా చేయడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. ఆ పైపులన్నీ అక్కడ వేయడం వల్ల కూడా అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్న నేపథ్యంలో అసలు ఇక్కడ పూర్తిగా ఒక తాత్కాలిక నిర్మాణాలు చేపట్టినటువంటి ఈ పైప్ లైన్లు అంటే ఇది వేయడం వల్ల అసలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని ఇక్కడ వేస్తారా వేయరా అన్నటువంటి ఒక కన్ఫ్యూజన్ మాత్రం ఇక్కడ స్థానికుల్లో కనిపిస్తుంది. మొత్తానికైతే ఇక్కడ ప్రజాధనం మాత్రం ఇక్కడ 2 సార్లు ఇట్లా వృధా చేయడం ఏందని చెప్పి ఇక్కడ అంటున్నారు. పైప్ లైన్లను తీసి అటు పక్కకు వేయాలన్నా దాదాపు కొన్ని రోజుల ప్రహసనం, అది డబ్బులు దానికి వేస్ట్ అవుతూ ఉంటాయి. మళ్ళీ దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఆ పైపుల్ని అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించి కూడా లేకపోవడానికి కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇట్లాంటి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అధికారులు అసలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వేస్తారా వేయరా అన్నటువంటి ఒక విషయాలు మాత్రం ఒక క్లారిటీగా చెప్పాలంటున్నారు. ఒకవేళ వేయకుంటే మాత్రం వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పైపుల్ని తొలగించాలని స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం వర్షాలు పడితే మునిగేటువంటి ప్రాంతాలు ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్నాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పి వేయకపోవడం వల్ల కూడా ఇక్కడ ముంపు ప్రాంతాలు మాత్రం అప్పటి నుంచి అలాగే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కొన్ని ఇండ్లు కూడా మొత్తం కూలినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇవన్నీ వాటర్ మొత్తం స్టాగ్నెట్ అయి ఉండడం వల్ల అవన్నీ ఇండ్లు కూలిపోయాయి. మిగిలిన వాళ్ళు కట్టాలన్న భయం అవుతుంది. ఇక్కడ ప్రహరీ గోడలు కట్టిన తర్వాత ప్రహరీ గోడలు కూడా నీళ్లు స్టాగ్నెట్ అయిపోవడంతో అవి కూడా మొత్తం కుంగుబాటుకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఎవరు ఉండలేనటువంటి పరిస్థితి. ఎనుమంల వ్యవసాయ మార్కెట్లో పనిచేసేటువంటి వాళ్ళు ఎక్కువ భాగం కూడా ఇదే ప్రాంతంలో ఉంటారు. దాదాపు దీనికి సంబంధించి కూడా ఈ అంటే లోపల కాలనీలకు వెళ్ళాలన్నా కానీ ఇక్కడ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ పనిచేయకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పైపులు కూడా అంటే రహదారుల కోసం వేసుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ పైపులన్నీ అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వేయకముందే తాత్కాలికంగా ఉన్నటువంటి వినియోగం అంటే ఒకవేళ పైపులు కనుక వేస్తే వాటర్ అంతా వెళ్ళిపోయేటువంటి అవసరం ఉంటుంది. అది వేయకపోవడం వల్లనే అనేక ఇబ్బందులు కూడా ఇక్కడ ఎదుర్కొంటున్నారు. కాలనీలకు వెళ్ళడానికి కూడా ఇవే మోరీల పైన కూడా ఉండేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి స్థానికులు కూడా ఇక్కడ ఉండాలన్నా కానీ ఈ వాటర్ స్టాగ్నెట్ అయి ఉండడం వల్ల మురుగు నీరు కంపుకు భరించలేక అలాగే దోమలు కూడా ఇక్కడ ఎక్కువగా రావడం వల్ల రోగాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కూడా వ్యాపారాలు చేసుకోలేక అనేక ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఇది ఒకవేళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయితే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితోటి కూడా వ్యాపార సముదాయాలతోటి కలకలలాడాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ఎక్కడ చనిపోయినటువంటి జంతు కళేబరాలని కూడా ఇదే మోరిలో వేస్తూ ఉండడం వల్ల దుర్గంధం వెదజల్లుతున్నది. ఇక్కడ స్థానికులు అసలు ఇక్కడ ఉండాలన్నా ఉండలేనటువంటి పరిస్థితి. ఎట్లా ఉంటారో ఒక్కసారి స్థానికుల కుటుంబ సభ్యులను అడుగుదాము. వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు. ఎందుకంటే స్వయం ఉపాధి పొందేటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక పని చేసుకొని బతకాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇంత ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఒక 100 ఫీట్ రోడ్డు ఎప్పుడుకు బిజీగా ఉండాల్సినటువంటి రోడ్డు ఇక్కడ కేవలం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల నీరు నిలవడం వల్ల కూడా రోగాల బారిన పడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా వస్తుండడంతో వ్యాపారాలు కూడా ఎలా చేసుకుంటామన్నటువంటి ఒక ప్రశ్న వాళ్ళు తలెత్తుంది. ఒకసారి మనం వీళ్ళతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇప్పుడు ఈ వాతావరణం చూస్తుంటా అంటే మనకు అంటే రోడ్లు మాత్రం స్పేషియస్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఉండాలన్నా ఉండలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు మేము కూడా ఇక్కడికి వస్తుంటే వాతావరణం కూడా కొంత దుర్వాసన వస్తుంది. ఇది ఎప్పటి నుంచే ఈ ప్రాజెక్టు వీళ్ళు చేపట్టారు, ఎట్లా ఉంది, మీరు ఉండగలుగుతున్నారా? ఇక్కడ సాయంత్రం 4-5 అయిందంటే దోమలు బాగా వస్తాయి. మాకు ఉండలేకపోతున్నాం. స్మెల్ బాగా వస్తుంది. వర్షాకాలంలో నీళ్ళు అసలు రావడానికి పోవడానికి మస్తు ఇబ్బందిగా ఉంది మాకు.
ఇప్పుడు సాయంత్రం కాగానే ఇక్కడ కొంత ఇబ్బందికర వాతావరణమే ఉంటుంది. ఇప్పుడు మందు తాగేటువంటి వాళ్ళు కూడా ఈ పైపులలోనే ఉండేటువంటి పైపులలో కూర్చుంటారు, సీసాలు తాగుతారు, లేచి వెళ్తా ఉన్నారు. చీకటి అయిందంటే ఇట్లా ఉండాలన్నా భయం అవుతుంది. ఐదు కాగానే వెళ్ళిపోతా, నేను ఉండను ఈడ. బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది మాకు. ఇప్పుడు మామూలుగా చాలా వరకు యాక్సిడెంట్లు కూడా ఇక్కడ అయితేనేట కదా. మోర్లో కూర్చుంటారు, సడన్ గా వచ్చేసరికి సడన్ గా ఇట్లా లేచి వస్తాండ్రు. ఆటోలో వస్తాండ, లారీలో వస్తా అంటే గుద్ది చనిపోతాను చాలా మంది. ఈ మోరీలు తీస్తే బాగుండని. ఇప్పుడు ఎప్పటి నుంచి ఉంటున్నాయి ఇట్లనే పెండింగ్ లో? చాలా సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మేము షాపు ఉండన్న కానించాలు ఉన్నాయి, అంత ముందుతో చాలా సంవత్సరాలు అవుతుంది ఉండబట్టి. మరి ఇప్పుడు ఈ పరిస్థితులను చూస్తుంటే ఇప్పట్లో అయ్యేటట్టు కనిపిస్తుందా మీకు? లేదు, అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు. ఓకే, ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ అనుభవాలు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఒక్కసారి ఎదురుగా ఉన్నటువంటి ఆ పైపులలో కొంతమంది కూర్చొని మద్యం సేవిస్తూ, గంజాయి సేవిస్తూ కూడా అనేక అసాంఘిక కార్యకలాపాలు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి సమయంలో కూడా ఆ లోపల నుండి వాహనాలు స్పీడ్గా వస్తూ ఉంటాయి. అందులో ఉన్నటువంటి వాళ్ళు ఒకేసారి బయటికి రావడంతో వచ్చేటువంటి వాహనాలు ఢీకొట్టడం వల్ల ఇప్పటికి ఒక 5 చనిపోయారని చెప్పి అంటున్నారు. మరో 10 మందికి పైగా కాళ్ళు చేతులు విరిగిపోయిన సందర్భాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఇట్లాంటిది సాయంత్రం 5 దాటిందంటే అసాంఘిక కార్యకలాపాలు కూడా అడ్డాలుగా మారుతున్నాయి. ఇక్కడ ఒక పెద్ద వ్యవసాయ మార్కెట్, అలాగే ఈ నర్సంపేట, అలాగే వర్ధనపేట నుంచి వచ్చేటువంటి వర్ధనపేట నియోజకవర్గం పక్కనే ఉంటుంది, ఇటు వరంగల్ నియోజకవర్గం పక్కనే ఉంటుంది. ఈ రెండు కలిపి ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే ఇక్కడ ప్రస్తుతానికి వరంగల్ ఎనుమంల వ్యవసాయ మార్కెట్లోని 100 ఫీట్ ప్రాంతం. ఇక్కడ 3 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ ఇక్కడ దీన్ని పనులైతే అట్టహాసంగా ప్రారంభించారు, ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. కానీ మధ్యలోనే వదిలిపెట్టి వెళ్ళడం వల్ల కూడా అనేక ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి అంటున్నారు. ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు, ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారో తెలియదు. మళ్ళీ ఆ టెండర్లకు పిలిపించిన నేపథ్యంలో ఆ టెండర్ల డబ్బులు సగం వరకే రావడంతో పనులు కూడా మధ్యలోనే ఆపేసినటువంటి పరిస్థితి. ఆ టెండర్లకు మళ్ళీ ఎవరు పిలుస్తారు, మళ్ళీ టెండర్ ఎవరు కాల్ఫర్ చేస్తారు, ఒకవేళ మళ్ళీ ఎవరు కొత్త వాళ్ళు ఏమైనా చేజిక్కించుకుంటారా, లేకుంటే పాత వాళ్ళకే అప్పచెప్తారా, ఒకవేళ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని వీళ్ళంత తొందరగా కంప్లీట్ చేస్తారా, చెయ్యరా, ఇంకా ఎన్ని రోజులకి ఇదంతా చేస్తూ ఉంటారు. ఇక్కడ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా అనేక ఇబ్బందులు పడుతున్నామన్నటువంటి ఒక ఆవేదన, ఆందోళన మాత్రం ఇక్కడ ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్లో ఉన్నటువంటి కాలనీ వాసుల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ 100 ఫీట్ రోడ్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.